రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణను మార్చాలన్న సంకల్పానికి పోలీస్ శాఖ సహకరిస్తూ వస్తుందని గోదావరికని ఏసీపీ మడత రమేష్ తెలిపారు. గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో గంజాయి నిందితుడిని అరెస్టు చేసిన నేపథ్యంలో సోమవారం పాత్రికేయులకు గంజాయి నిందితుడిని అరెస్టు చూపారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో గంజాయి విక్రయిస్తున్న బీరనేని అభిలాష్ అలియాస్ చంటి అన్వర్, చిక్కడు రాహుల్ను అడ్డగుంటపల్లి వద్ద పట్టుకోగా మరో వ్యక్తి తాండ్ర అవినాష్ పరారీలో ఉండడం జరిగిందని, అతన్ని గోదావరికని పోలీసులు ఈరోజు పట్టుకుని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇక గంజాయి ఇతర మత్తు పదార్థాలపై గోదావరికని పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపడం జరుగుతుందని, ఎవరైనా గంజాయి అమ్మినా సేవించినా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే తమ ఏరియాల్లో ఎవరైనా గంజాయి తాగుతున్నట్లు అమ్ముతున్నట్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ డ్రగ్స్ మీద ముఖ్యంగా గాంజా ఇతర మత్తు పదార్థాల మీద సివియర్గా కూడా జరుగుతుంది. అలా కఠినంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. దీంట్లో గత ఏప్రిల్ నెలలో మనం ఒక 5 మీద కేసు నమోదు చేసి 1 కేజీ 2 కేజీ దాదాపు 2 కేజీల గంజా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఒక అక్యూడ్ పారిపోయి ఉన్నారు. అప్పటి నుండి అతని గురించి సమాచారం పెడుతూ వెతకడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఆ వ్యక్తి అవినాష్ కాంట్రా అవినాష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని దగ్గర 5 కిలోల గంజాయి సీజ్ చేయడం 5 కిలోల గంజాయి సీజ్ చేయడం ఈరోజు అతను కోర్టుకు పంపిస్తాము. దాంట్లో ఇంతకుముందున్న ఎవరైతే 4 ఉన్నారో ఆ 4లో ఒక వ్యక్తి కూడా ఇతనితో పాటు కలిసి మళ్ళీ ఒరిస్సా పోయి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మే ప్రయత్నం చేస్తున్నామని పూర్తి స్థాయిలో అన్వర్ అనేటువంటి పాల్పోయి అతను బెయిల్ క్యాన్సిలేషన్కు పిటిషన్ కూడా వేస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో దీని రూట్స్ వరకు వెళ్ళి, అంటే ఒరిస్సాలో ఎవరు అమ్ముతున్నారనే స్థాయిలో పూర్తి స్థాయిలో వెళ్ళి అక్కడ దాకా కూడా వెళ్ళి వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళని కూడా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఉన్న ఈ 5 ఎక్యూడ్ మీద కూడా మేము షీట్ ఓపెన్ చేసి వాళ్ళ మీద నిఘాకి మానిటర్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా గోదావరి ప్రజలకు నాకు వినతం ఏంటంటే ఇది ఎలాంటి సంకోచం లేకుండా, ఇబ్బంది పడకుండా, భయం లేకుండా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ వివరాలు కూడా చాలా గోప్యంగా ఉంచుతాను. వాళ్ళ మీద ఎవరైతే అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారో లేకుంటే సప్లై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా స్కూల్ పిల్లల తల్లిదండ్రులు కానీ, కాలేజీ పిల్లల తల్లిదండ్రులు కానీ, లేకుంటే ఈ వర్కర్స్, ఈ ఫీల్డ్ వర్కర్స్ కానీ వాళ్ళని ఎవరైనా వాళ్ళకి సంబంధించిన ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా మాతో షేర్ చేసుకుంటే మేము తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకొని గోదావరి పట్టణాన్ని ఒక డ్రగ్ ఫ్రీ పట్టణంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో కూడా భాగస్వామ్యం కావాలని కోరుతున్నాను. అనంతరం గంజాయిని రవాణా చేస్తున్న వ్యక్తిని చాకచక్యంగా పట్టుకున్న గోదావరికని 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, సిబ్బంది భూమయ్య, హేమ్ సుందర్, శ్రీనివాస్, రమేష్, వెంకటేష్లను ఏసీపీ నగదు రివార్డులు అందించి అభినందించారు. అలాగే గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ రిసెప్షనిస్టు వెంకటలక్ష్మి రాష్ట్ర వ్యాప్తంగా 749 మంది రిసెప్షన్లలో 4వ స్థానంలో నిలవడం పట్ల అభినందిస్తూ ఏసీపీ మడత రమేష్, సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు, సిబ్బంది అభినందించారు. ఖని వణుకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మలుచుకుంటూ వారిని చక్కగా రిసీవ్ చేసుకోవడంతో వెంకటలక్ష్మికి అవార్డు దక్కడం జరిగిందన్నారు.